అయిపోయింది. మొత్తానికి ఒక పెద్ద పని అయితే అయిపోయింది. గదేనోళ్ళ ఓట్ల గురించి చెప్తున్నా. మన కాడ లోక్సభ ఎలక్షన్లు ఒడిచినాయి. జనం కటుకొత్తి ఎవరు కోటేయాలనో వాళ్ళకేసిరు. ఇక పబ్లిక్ పని కూడా అయిపోయింది. ఇక మిగిలింది లీడర్ల టెన్షన్ ఉన్నది. జనం ఎవరి నోట్ల చక్కెర పోసిరో ఎవరికి కరెంటు షాక్ ఇచ్చిరో తెలవవలసి ఉన్నది. పారి ఈ పోలింగ్ ముచ్చటనే చూద్దాం మనం. మొత్తానికి ఓట్ల జాతర ఒడిసిందుల్లా. పొద్దుగాల 7 సంది పోలింగ్ బూత్ల కాడ లైన్లు కనబడ్డాయి. పొద్దుగుకే యాల దాకా ఓటేసిరు. 6 దాకానే పోలింగ్ ఉంటది. 6 అయ్యేదాకా ఎవరైతే లైన్లలో ఉన్నారో వాళ్ళందరికి ఓటేసే ఛాన్స్ ఇచ్చిరు ఎలక్షన్ సంఘపోళ్ళు. ఇక ఓటేసేందుకు రాజకీయం లీడర్లు, సినిమా యాక్టర్లు, ఆఫీసర్లు గిట్లా అందరూ కుటుంబాలతో కలిసి వచ్చిర్రు. పొద్దుగాలనే పోలింగ్ బూత్ల కాడికి పోయి లైన్లలో నిలబడి ఓటేసిరు. ఇక బయటకు వచ్చి ఇంకు సుక్క చూగించుకుంటా అందరూ ఓటేయాలి అని చెప్పుకొచ్చిరు. చూడుర్రి. అయితే మన హైదరాబాద్ లో కంటే కూడా ఊర్లలోనే మస్తు మంది ఓటేసిరు. పోలింగ్ స్టేషన్ల కాడ రైతులు, ఆడపడుచులు బగ్గ కనబడ్డరు. ఈ కాలు రెక్కలు సక్కగా లేనోళ్ళు, వయసు మీద పడ్డోళ్ళు కూడా ఓటేసేందుకు మస్తు తన్లాడిరోళ్ళ దూరంకెళ్ళొచ్చి ఓటేసి మురిసిపోయారు. కానీ అదేందో గాని పట్నం జనాలే జర వెనకబడ్డట్టు కొట్టింది. వాళ్ళకు సెలవిచ్చినా గాని బయటకు ఎక్కువ రాలే. పోలింగ్ రోజు అంటే సెలవు రోజు అనుకున్నారు కావచ్చు, కానీ ఊరు జనాలు అట్లా అనుకోలే. ఇదే ఇంపార్టెంట్ రోజు, ముఖ్యమైన పని ఇదే అనుకుంటా పొద్దటి సందే లైన్లలో ఉన్నారు. గ్రేట్ కదా. అందుకే ఓటేసిన అందరికి షబ్బాష్ అనాల్సిందే. అన్నట్టు మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లకు పోలింగ్ అయితే అటు మన పక్క రాష్ట్రం ఆంధ్రల అసెంబ్లీకును ఎంపీ సీట్లకు పోలింగ్ అయింది. దేశం మొత్తం చూసుకుంటే ఈ 4వ విడతల 10 రాష్ట్రాలలో పోలింగ్ నడిచింది. ఇక జనం వేసిన ఈ ఓట్లను వచ్చే జూన్ 4వ తారీఖు నాడు లెక్క పెడతారు. ఎవరు గెలిచిర్రు, ఎవరు ఓడిపోయిర్రు, జనం మనసులో ఏమున్నది, ప్రచారం అప్పుడు నీకే ఓటెత్తామని లీడర్లకు చెప్పుకుంటా తలకా ఊపినోళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళకే ఓటేసిరా లేకుంటే మతపర్పిచ్చిరా గదంతా అప్పుడే తెలిసిపోతుంది. అప్పటిదాకా ఈ లీడర్లు గెలుతనా గెలవనా అనుకుంటా తాపుకోసారి చిత్తుబొత్తు ఆడుకుంటూ ఉంటారు కావచ్చు. అంతేనా?